సో హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ గని. సో ఈ రోజు క్రేజీ వ్లాగ్. అందరికీ తెలిసిందే, వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది కదా September 5th. సో ప్రజెంట్ నేను September 6th అయితే వచ్చాను. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి సో లోపలికి వెళ్ళి ఒకసారి ఫుడ్ స్టాల్స్ అండ్ బోట్ తో అయితే డైనింగ్ టేబుల్ అరేంజ్ చేశారు కదా, సో విత్ లైటింగ్ సెట్, అంటే ఒక గోవా వైబ్స్ అయితే ఇస్తుంది అది. సో దాన్ని కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇంత ఫుడ్ స్టాల్స్ ని ఇలాగా వైజాగ్ లో పెట్టడం అనేది చాలా పెద్ద విషయము. సో ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉంటారో మాత్రం వాళ్ళైతే కంపల్సరీగా విజిట్ చేయండి ఈ వైజాగ్ ఫుడ్ బ్లాగ్ అనేది. అండ్ మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే వైజాగ్ లోని 2023 లో స్టార్ట్ చేశారు. సో మళ్ళీ 2025 ఇప్పుడు స్టార్ట్ చేశారు అనమాట. సో ఆల్మోస్ట్ రేపటితో లాస్ట్ ఇంకా. సో September 7th రేపు సండే. సో ఎవరైతే ఫుడ్ లవర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా సండే అయితే విజిట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే September 5th స్టార్ట్ చేశారు కదా, ఒక అరౌండ్ ఒక 15,000 నుంచి 20,000 క్రౌడ్ వచ్చేలాగా అరేంజ్ చేశారు వీళ్ళు. కానీ అరౌండ్ ఒక 30-35,000 దాకా వచ్చారు అనమాట. నిన్న చాలా క్రౌడ్ వచ్చారు. అయినా సరే అలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా బాగా అరేంజ్ చేశారు అనమాట. అండ్ పోలీస్ కూడా 24 పోలీస్ సపోర్ట్ కూడా చాలా ఉంది. సో పోలీసెస్ కూడా వాళ్ళ వెహికల్ పార్కింగ్ కానీ క్రౌడ్ కూడా చాలా మంచిగా కవర్ చేస్తున్నారు వాళ్ళు. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరికి. సో ఒకసారి లోపలికి వెళ్ళి మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో హాయ్ గైస్, లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో ప్రజెంట్ వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లోపల ఎలా ఉంది, అరేంజ్మెంట్స్ ఎలా చేశారు. కానీ బయట వరకు అయితే పోలీసెస్ వాళ్ళ సెక్యూరిటీ అయితే చాలా బాగుంది. అండ్ వెహికల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడం అవ్వట్లేదు. సో సెక్యూరిటీ కంట్రోలింగ్ అయితే చాలా బాగుంది. అండ్ సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఒకసారి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫుడ్ సెక్షన్ కానీ లేదంటే ట్రెడిషనల్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ ఎలాగ కండక్ట్ చేస్తున్నారు. అండ్ క్రేజీ వ్యూ ఏంటంటే బోట్స్ మీద డైనింగ్ టేబుల్ అరేంజ్ చేశారు బోట్స్తోనే. సో అది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము. విత్ ఫ్లవర్స్తోని చాలా బాగా డెకరేట్ చేశారు, అది లైటింగ్స్ కానీ. సో చూద్దాం. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు మై ఛానల్. సో ప్రెసెంట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. సో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఫుడ్ స్టాల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు మై ఛానల్. సో ఫుడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా పెట్టారు, ఎలా అరేంజ్ చేశారో ఫుడ్ స్టాల్స్ అన్ని. సో ప్రెసెంట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. మనకి రాగానే స్టార్టింగ్ స్టాల్ 1 అయితే ఉంటుంది, అంటే ఫుడ్ స్టాల్స్తోనే స్టార్ట్ అయింది అనమాట. సో చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. అరౌండ్ ఒక 40 స్టాల్స్ అయితే ఉన్నాయి ఫుడ్వే. సో చాలా బాగున్నాయి అనమాట. సో మనకు కావాల్సిన వెజ్, నాన్ వెజ్, ఐస్ క్రీమ్స్ కానీ, అంటే మనకి ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ఉన్నవన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో స్టాల్ నెంబర్ 3 కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. సో స్టాల్ నెంబర్ 4 అలా చాలా స్టాల్స్ ఉన్నాయి. అంటే ఈ ఫుడ్ ఐటమ్ అని స్పెసిఫిక్గా చెప్పలేం, కానీ అన్ని ఫుడ్ ఐటమ్సే, అంటే వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అనమాట. చాలా బాగుంది అనమాట. అసలు ఎవరైనా మాత్రం మెయిన్లీ ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం వాళ్ళు మాత్రం కంపల్సరీగా వచ్చి ట్రై చేయండి. అండ్ ఎక్కువటి క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారంట హోటల్ సుప్రీం వాళ్ళు ఇక్కడే ఈ ఫుడ్ ఫెస్టివల్లోనే. సో ఒక మంచి థాట్ అనమాట. అండ్ మంచి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది ఇక్కడ వీళ్ళకి, ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ స్టాల్స్ పెట్టిన వాళ్ళకి మాత్రం. అండ్ అమౌంట్ కూడా పర్లేదు, రీజనబుల్గానే ఉన్నాయి. సో ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా వచ్చి ట్రై చేయండి. మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఫుడ్ ఐటమ్స్, ఎవరైతే ఫుడ్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చి ఫుడ్ని అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అంటే మనకేంటంటే అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర దొరికేస్తాయి అనమాట, అటు ఇటు మనం ఏమి వెళ్ళవసరం లేదు. సో చాలా బాగుంది ఇక్కడ. సో చెప్తున్నాను కదా, చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. నార్మల్గా 1, 2, 3 కాదు, అరౌండ్ ఒక 40 స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వచ్చారు. సో ఇది కాన్సెప్ట్ ఏంటంటే ఇది క్రేజీ. చూడండి, ఒక ఐస్ క్రీమ్ స్టాల్ అయితే ఉంది, అది చూపిస్తాను. అది ఇంకా
ప్రజెంట్ నా వీడియోలో రాలేనట్టుంది. సో ఐస్ క్రీమ్ స్టాల్ చూపిస్తాను, వెయిట్ చేయండి ఒకసారి. అంటే ఐస్ క్రీమ్ స్టాల్ ఏంటంటే వాళ్ళు ఎంట్రన్స్ దగ్గర ఒక పేపర్ అయితే ఇస్తున్నారు. సో మనం ఒక ఐస్ క్రీమ్ కొనుక్కొని అది 10 మినిట్స్ 20 సెకండ్స్లోని ఐస్ క్రీమ్ అంతా తినాలంట. సో ఐస్ క్రీమ్ అంతా తింటే వాళ్ళు ఇంకో ఐస్ క్రీమ్ ఫ్రీగా ఇస్తారంట. సో నేనైతే మరి ఆ ఛాలెంజ్ అనేది చాలా కష్టం అది, ఎందుకంటే చాలా పెద్ద ఐస్ క్రీమ్స్ అవి అండ్ చాలా కోల్గా ఉన్నాయి. సో చూపిస్తాను అది స్టాల్, చాలా మంచి కాన్సెప్ట్ అనమాట అది. అండ్ ఇంకోటి ఏంటంటే చాక్లెట్, తెలిసిందే చాక్లెట్ అంటే అందరికీ చాలా ఇష్టమైనది అనమాట. ఆ చాక్లెట్ స్టాల్ కూడా చాలా బాగుంది. ఇదే చాక్లెట్ స్టాల్, డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట, డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్, చాలా బాగుంది. అండ్ ఇది ఒక లైన్ క్యూలో ఉన్నారు. దేనికోసం అబ్బా ఎంత లైనా అని చెప్పి చూస్తే, సో కాఫీ పౌడర్ ఆర్ టీ పౌడర్స్ ఉంటాయి కదా, సో ఒక బ్రాండ్ చాలా మంచిగా వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు. సో దానికోసం అని చెప్పి ఈ లైన్ సుప్రీం. చూసారు కదా కార్ కాన్సెప్ట్, మన అందరికి ఇష్టమైన ఐటమ్ బార్బిక్యూ. చూడండి చాలా బాగుంది, చాలా మంచిగా డిష్ వీళ్ళు కుక్ చేస్తున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏంటంటే ఆర్గానిక్స్. సో ఇది వీళ్ళు ఏంటంటే ఆర్గానిక్స్ మొత్తం సోప్స్ అనమాట. సో ట్రావెల్ సోప్స్, నార్మల్ సోప్స్, హోమ్ మేడ్ సోప్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒకసారి ట్రై చేయండి వీళ్ళ దగ్గరకు వస్తే మాత్రం. అండ్ ఇదేంటంటే పికిల్స్, సో చాలా బాగుంది, క్వాలిటీగా ఉన్నాయి అనమాట. ఈ పికిల్స్ కూడా ట్రై చేయండి ఎవరైనా వస్తే. అండ్ మనకు అందరికీ తెలిసిందే మాడుగుల హల్వా. సో వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్ అనేది అరేంజ్ చేసుకున్నారు. సో చాలా బాగుంది, పూతరేకులు కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక డిఫరెంట్ మట్కా సోడా అంట, ఇది కూడా చాలా బాగుంది, ట్రై చేయండి. అండ్ ఇక్కడ కూడా క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు అనమాట. సో ఇదే అనమాట క్రేజీ ప్లేస్, బోట్స్ ని డైనింగ్ సెట్స్ లా అరేంజ్ చేస్తారని చెప్పాను కదా. సో ఇదే ఆ ప్లేస్. సో బీచ్ కి పక్కన ఇలా అరేంజ్ చేయడం చాలా మంచి కాన్సెప్ట్ అనమాట, చాలా బాగుంది. సో ఇక్కడ కూడా మనకి ఫుడ్ అనేది సప్లై చేస్తున్నారు, సో సమ్ వెయిటర్స్ ద్వారా. సో కంపల్సరీగా రేపు మాత్రం సండే ట్రై చేయండి వచ్చి ఇక్కడికి. సో హాయ్ గైస్, ఫైనల్లీ వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ ఎక్స్ప్లోరింగ్ అయితే కంప్లీట్ అయింది. సో చాలా బాగా అరేంజ్ చేశారు అనమాట, ఫుడ్ స్టాల్స్ కానీ అండ్ బోట్తోని డైనింగ్ సెట్ కానీ చాలా బాగుంది. సో రేపటితో లాస్ట్. సో సెప్టెంబర్ 5th స్టార్ట్ చేశారు ఇది. సో 5th, 6th, 7th అనమాట. సో 7th అంటే రేపు సండేతో లాస్ట్ అనమాట. సో మెయిన్లీ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం వెయిట్ చేయకుండా రేపు వెంటనే ఇక్కడికి వచ్చి ఫుడ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయండి. చాలా బాగుంది ఫుడ్ అండ్ రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. అండ్ ఫుడ్ స్టాల్సే కాకుండా ఇక్కడ బోటింగ్ తోని డైనింగ్ టేబుల్ అరేంజ్ చేశారు. సో అది కూడా మర్చిపోకుండా ఎక్స్ప్లోర్ చేయండి. సో చాలా బాగుంది. అండ్ నాకు తెలిసి వైజాగ్లోని లాస్ట్ 2023లో స్టార్ట్ చేశారు, మళ్ళీ 2024లో మళ్ళీ అరేంజ్ చేయలేదు అలాగా, మళ్ళీ 2025లో అరేంజ్ చేశారు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. అండ్ యాక్చువల్గా ఏంటంటే నిన్న సెప్టెంబర్ 5th స్టార్ట్ చేశారు. సో అరౌండ్ ఒక 15,000 నుంచి 20,000 మెంబర్స్ వచ్చి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసే విధంగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. అండ్ నిన్న యాక్చువల్లీ స్టార్టింగ్ డే అయితే 20,000 కాకుండా సో 30,000 మెంబర్స్ అయితే వచ్చారంట. సో రియల్లీ ఒక గ్రేట్ వండర్ ఇది. సో తప్పకుండా విజిట్ చేయండి. సో రేపటితో లాస్ట్. సో సెప్టెంబర్ 7th. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.